ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ప్రేమలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అది మరి నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని ఈ సమయంలో నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఈ 3వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి అని అంటే, మండించేటటువంటి అగ్ని ఆ పొదను కాల్చలేదు అనే విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దాన్ని ఇంకా కుదించి చెప్పాలంటే, మండించినే కానీ కాల్చని అగ్ని, ఈ అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కొంతమంది కాలని పొద అంటారు, మండుచున్న పొద కాలలేదంటారు. ఇవన్నీ కొంచెం తేడాగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ పొద యొక్క ప్రత్యేకత ఏమీ లేదు. మండుచున్న పొద అంటే ఆ పొద యొక్క ప్రాముఖ్యత ప్రత్యేకతగా అనిపిస్తుంది. కాలని పొద అంటే అగ్ని కాల్చుచూ ఉన్నా కాలిపోలేదు ఈ పొద, కనుక ఈ పొద ప్రత్యేకమైన అన్నట్టు అనిపిస్తుంది. పొద యొక్క ప్రత్యేకత ఏమీ లేదు, అగ్ని యొక్క ప్రత్యేకతను మనం చెప్పాలి. కనుక ఈ 3వ అధ్యాయంలోంచి మనం ధ్యానం చేయబోయే అంశం, మండించనే కానీ అంటే పొదను మండించనే కానీ కాల్చని అగ్ని అన్నప్పుడు అగ్ని ప్రత్యేకమైనదిగా మనం చెప్పినట్టు అవుతుంది. ఇప్పుడు మనం అంశాన్ని వచనం వెంబడి వచనంగా క్రమంగా ధ్యానం చేస్తుండగా దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. ఐగుప్తు దేశంలోని ఇజ్రాయేలీలు వారికి ప్రాణములు విసిగిపోయేంతగా వెట్టి చాకిరి పనుల్లో కొనసాగింపజేశారు ఐగుప్తీయులు. అది చాలదన్నట్టుగా వారి స్త్రీల్లో నుంచి మంత్రసాన్ని పిలిపించి హెబ్రీలకు మగపిల్లలు పుడితే పుట్టగానే చంపేయండి అని చెప్పడం జరిగింది. ఆ మంత్రసాన్ని చేయలేదు దేవునికి భయపడి. తర్వాత ఇక లాభం లేదనుకున్నటువంటి రాజు బాహాటంగా ఐగుప్తులకి ఒక అధికారం ఇచ్చాడు. హెబ్రీలకి మగపిల్లలు పుడితే నదిలో పారివేయండి అని బాహాటంగా ఆజ్ఞ ఇచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు తాను చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించడానికి దిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడయ్యా అంటే మోషేతో మాట్లాడడానికి వచ్చాడు. మోషేని ఇజ్రాయేల్కి ఒక నాయకునిగా చేసి ఆయన నాయకత్వాన వారిని విడిపించాలని దేవుడు సంకల్పించాడు. అయితే మోషే ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశాన్ని విడిచి మిద్యాను ప్రాంతానికి వచ్చి మిద్యాను యాజకుడైన రఘుయేలు కుమార్తెని సిప్పోరాని వివాహం చేసుకొని సంతానం కలిగిన వాడై తన మామ మంద మేపువాడుగా ఉంటున్నాడు. ఆ క్రమంలో అతడు మందను మేపుతూ మిద్యాను అరణ్యమును దాటాడు ఒకరోజు. అంటే మేత ఎక్కడ ఉంటే ఆ మేత ఎత్తుకుంటూ మందం తోలుకుని వెళ్తారు. బహుశా మిద్యాను దగ్గరగా ఉన్న అరణ్యం చిన్నదై ఉండవచ్చు. ఆ అరణ్యం దాటేశాడు. దాటిన తర్వాత అక్కడ హోరేబు పర్వతం అనేది ఉంది. దాన్ని సీనాయి పర్వతం అని కూడా అంటారు. దేవుడు ఆ పర్వతంలో ఒక పొదను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పొదలో అగ్ని జ్వాలగా మోషేకి కనబడి మాట్లాడాలి అనుకున్నాడు. దేవుడు ఏ వ్యక్తితో అయితే మాట్లాడాలనుకుంటాడో ఆ వ్యక్తి దగ్గర నేరుగా వెళ్ళి మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ మోషే మందను మేపుకుంటూ ఉన్నాడు కదా, మోషేకి దగ్గరగా వచ్చి ప్రత్యక్షమై మాట్లాడవచ్చు, లేదా ప్రత్యక్షము కాకుండానే స్వరాన్ని వినిపించి మాట్లాడవచ్చు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు మాట్లాడాడు కదా, కనబడి మాట్లాడాడు, మాటలు వినిపించి మాట్లాడాడు. వారు ఎక్కడ ఉంటే అక్కడే, కానీ వారిని రప్పించుకోవాలి తన దగ్గరికి. కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా మోషేని తన దగ్గరికి నడిపించుకోవాలనుకున్నాడు దేవుడు. అందుకనే ఆ హోరేబు పర్వతంలో ఒక పొదను ఎన్నుకున్నాడు. ఆ పొదలో అగ్నిజ్వాలగా కనబడుతూ ఉన్నాడు. అంటే ఆ పొద మణుతూ ఉంటుంది, కాలిపోవడం లేదు. అది మోషేకి వింతగా అనిపిస్తుంది. ఆ వింతను చూడడానికి ఎట్టకేలకు మోషే దగ్గరికి వస్తాడు. అప్పుడు మనం మోషేతో మాట్లాడవచ్చు, విషయం చెప్పవచ్చు అని దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుడు ఆ యొక్క పర్వతంలోని ఆ పొద దగ్గరికి ప్రత్యేకంగా ఎందుకు వచ్చాడు, మోషే దగ్గరికి వెళ్ళకుండా అంటే అది దేవుడు భవిష్యత్తులో చాలా కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలనుకున్నాడు.
మనం క్రమంగా చదివితే మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, అక్కడ గ్రంథకర్త అంటున్నాడు, దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చినంటాడు. ఎప్పుడు దేవుని పర్వతమైంది? మోషే వచ్చినప్పుడు కాలే, దేవుడు వచ్చినప్పుడు కాలే. చాలా సంగతులు జరిగాయి హోరే పర్వతం దగ్గర, సినాయి పర్వతం దగ్గర. ఏమేమి జరిగాయి అంటే, దేవుడు మొట్టమొదటి మోషేని అక్కడ పిలిచి మాట్లాడడం జరిగింది. అగ్ని ఆ పొదలో ఉండి మోషేతో మాట్లాడడం జరిగింది. తర్వాత వారు ఐగుప్తు దేశాన్ని విడిచి వచ్చిన తర్వాత అదే ప్రాంతంలో అదే కొండ దగ్గర దేవుణ్ణి ఆరాధించడం జరిగింది. అక్కడ గుడారం వేయడం జరిగింది. అక్కడ దేవుడు మోషేని మాట్లాడి రాతి పలకలు ఇవ్వడం జరిగింది, ధర్మశాస్త్రం యొక్క రాతి పలకలు. తర్వాత గుడారం ఎట్లా వేయాలో చెప్పడం జరిగింది. తర్వాత యాజక విధులు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ కొండ దగ్గరే జరిగాయి. కనుక అన్ని జరిగిన తర్వాత ఆ ప్రజలు ఆ కొండకి దేవుని పర్వతం అని పేరు పెట్టారు. ప్రారంభం అది వరకు లేదు, అది వరకు దైవ సంబంధమైన సంగతులు ఏమి జరిగినప్పుడు ఆ కొండకి దేవుని యొక్క పర్వతం అని పేరు పెట్టడం జరగలేదు. ఇక్కడ 3వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం చదువుతున్నాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచ్చు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. గ్రంథకర్త చెబుతున్నాడు ఇక్కడ. అంటే గ్రంథకర్త దృష్టి ఇవన్నీ జరిగిపోయినాయి కనుక అప్పటికి దేవుని పర్వతం అనే పేరు పెట్టబడింది కనుక ఆ పేరుతో ఇక్కడ చెబుతున్నాడు. దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమికి అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. గమనించండి, ఈ అగ్నిజ్వాలలో ఏమి రాయబడింది? 2వ వచనంలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. యెహోవా దూత గాబ్రియేలు మిఖాయేలు కాదు. అదే అధ్యాయం 4వ వచనం అంటాడు, దాని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఇక్కడ మరలా యెహోవా అంటున్నాడు. 2వ వచనంలో యెహోవా దూత అన్నాడు, 4వ వచనంలో దేవుడైన యెహోవా అంటున్నాడు. అంటే దేవుడే మాట్లాడుతున్నాడు. మరలా ఇంకా మనం చదువుకుంటే నేను మీ పితల దేవుడు అని చెప్పడం పరిచయం చేసుకోవడం జరుగుతుంది. దేవుడే, కాకపోతే అక్కడ యెహోవా దూత అని 2వ వచనంలో చెప్పారు. కాబట్టి ప్రత్యక్షమైనప్పుడు ఈ మోషేకి ఆ పొదను చూసినప్పుడు దూరం నుంచి వింతగా చూస్తూ ఉన్నాడు. అని పొద కాలుతూ ఉంది. అరణ్యంలో పొదలు కాలడం అనేది సహజమే. ఎందుకంటే చెట్టు రాసుకొని నిప్పు పుట్టినప్పుడు ఆ ఎండిపోయిన చెట్లు గడ్డి కాలుతూ ఉంటాయి, ఇది సహజమే. మరి ఆ ఒక్క పొదే కాలుతూ ఉంది, మండుతూ ఉంది, కానీ కాలిపోలేదు, పొగ రావడం లేదు. ఆకులు ముడుచుకోవాలి, సెగకే ముడుచుకుంటాయి ఆకులు, ముడుచుకొని కాలిపోయి రాలిపోవాలి. కొంతసేపుడిగా పొద బూడిదైపోవాలి, లేకుండా పోవాలి. అదేమీ జరగడం లేదు. పొద మాత్రం మండుతున్నట్టుగానే ఉంది, కాలిపోవడం లేదు, పొగ రావడం లేదు, అది కాలి బూడిదైపోవడం లేదు. అలాగే అంతసేపటిగా మండుతూనే ఉంది. అది ఎవరికైనా ఆశ్చర్యం అనిపిస్తుంది. మోషేకి కూడా ఆశ్చర్యం అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నాడు. దేవుడు ఆ కార్యం ద్వారా మోషేని ఆకర్షిస్తూ ఉన్నాడు. దేవుడు అనుకున్నట్టుగానే మోషే ఆ వింతను చూడడానికి సమీపిస్తూ ఉన్నాడు. పొదను సమీపించిన తర్వాత దేవుడు దగ్గరికి వచ్చిన తర్వాత మోషేతో అంటున్నాడు, మోషే మోషే అని మాట్లాడుతున్నాడు. చూడండి 4వ వచనంలో, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అని. ఇక్కడ 2 జరిగినాయి. మోషే దేవుణ్ణి చిత్తము ప్రభువా అంతలోనే అనేసాడే. చిత్తము ప్రభువా అంటే నీవు చెప్పినట్టు నేను వింటాను ప్రభువా అని, నీకు నేను లోబడతాను ప్రభువా అని అర్థం. అంతలోకి ఎట్లా అనగలిగాడు మోషే? ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మండుచున్న పొద మండుతూ ఉన్నది కానీ కాలిపోలేదు. రెండవది అంటే అది పొద యొక్క ప్రత్యేకత కాదు, అగ్ని యొక్క ప్రత్యేకత. ఈ అగ్ని ఒక ప్రత్యేకమైనది అని గ్రహించాడు ఆ సందర్భంలో. రెండవది, మోషే మోషే అని పిలవడం. అరే, నా పేరు ఎట్లా తెలుసు? ఐగుప్తు రాకుమార్తె పెట్టింది ఈ పేరు. నేను ఇక్కడ మిద్యాను ప్రాంతంలో నేను చెప్పుకున్నాను నా పేరు మోషే అని.
మరి ఈ మిద్యాను అరణ్యం అవతల ఉన్నటువంటి ఈ పర్వతము దగ్గర ఈ పొదలో కాలుతున్నటువంటి అగ్నిజ్వాలలో నుంచి నాకు స్వరం వినిపిస్తూ ఉంది, నా పేరు స్పష్టంగా పలుకుతూ ఉన్నాడే. ఆశ్చర్యం వేసింది మోషేకి. వెంటనే ఈ పొదను మండింపజేసి కాల్చినటువంటి ఈయన, నన్ను పేరు పెట్టి పిలుస్తున్నటువంటి ఈయన ఎవరో కానీ దేవుడై ఉంటాడు అని అనుకున్నాడేమో. చిత్తము ప్రభువా అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మండుతూ ఉన్నది కానీ కాలిపోలేదు. మనం కొన్ని విషయాలు ఆలోచన చేయొచ్చు. అక్కడ పెంతెకొస్తు దినాన దేవునికి అగ్ని బాప్తిసం పొందుకున్నారు మేడగదిలో ఉన్న వారందరూ కూడా. వారు కాలిపోలేదు కానీ మండుతున్న వారుగా దేవుని సంగతులు అనేక భాషలో చెప్పి వేల కొలది మందిని దేవుని దగ్గర నడిపించారు. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులు యేసు ప్రభు చనిపోయిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉండగా యేసు ప్రభు వారి మధ్య నడిచి మీరు మాట్లాడుకున్న సంగతులు ఏమిటి అని అంటే వారు చెప్పడం జరిగింది. వారికి యేసు ప్రభు లేఖనాలను ఆధారం చేసుకుని మరికొన్ని విషయాలు చెప్తూ చివరికి వారి ఇంటికి వెళ్ళాడు. వారు బలవంతం చేసి ఇంటికి వెళ్ళాడు, రొట్టె విరిచాడు. అప్పుడు వారికి ఆయన ప్రభు అని అర్థమైంది. అప్పుడు ప్రభు అంతర్ధానం అయ్యాడు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారో తెలుసా? లూకాసు వార్తలు 24వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ప్రభు మనతో మాట్లాడుచూ ఉండగా మన హృదయం మనలో మండుచుండలేదా అంటారు. వారి హృదయం మండింది కానీ హృదయం కాలిపోలే. దేవుని అగ్ని దేవుని ఉద్దేశాలను నెరవేర్చును. కాల్చాలి అనేది దేవుని ఉద్దేశం, అది కాల్చేస్తాడు. కాల్చకూడదు, మండింపజేయాలంటే మండింపజేస్తాడు. ఏలియా దగ్గరికి ఆహాబు రాజు 50 మందిని పంచదశాధిపతిని పంపించాడు. పంపించినప్పుడు ఏలియాని పిలిచారు, రా అని అంటే ఏలియా ఏమన్నాడు? నేను దైవజనుని అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నిన్ను నీ 50 మంది దహించిన కాకంటే అగ్ని దిగి వచ్చి దేవునికి అగ్ని, సొదొమ గొమొర్రా దేవునికి అగ్ని. దేవుని అగ్ని దేవుని ఉద్దేశములను నెరవేర్చును. మండించాలి, కాల్చకూడదు అనుకుంటే మండిస్తుంది, కాల్చదు. లేదు కాల్చేయాలనుకుంటే కాల్చేస్తుంది. ఇక్కడ ఈ పొద మండించబడుతుంది కానీ కాల్చజాలడం లేదు. రెండవది, మోషే పేరు పెట్టి పిలుచుటలో మోషేకి అర్థమైంది ఇంచుమించుగా ఇది దేవుని యొక్క సంఘటన అని. అందుకని చిత్తము ప్రభువా అన్నాడు. అనిన తర్వాత చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. 5వ వచనం, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశం అనెను. ఈ మాటలో దేవుడు తాను పరిశుద్ధ దేవునిగా మోషేకి పరిచయం చేసుకుంటున్నాడు. మోషేకి 5వ వచనం ఏమర్థమవుతుంది? తాను ఉన్న ప్రదేశం పరిశుద్ధ ప్రదేశము అంటే ఆ అగ్నిజ్వాలలో ఉన్న దేవుడు ఎవరు? తను మోషేని పిలిచింది ఎవరు? పరిశుద్ధ దేవుడు అనేది అర్థమైంది. ఇక్కడ ఇంకొక విషయం, మోషే నీవు నిలిచి ఉన్న ఈ ప్రదేశం పరిశుద్ధమైన ప్రదేశం కనుక నీ చెప్పులు విడుము అంటున్నాడు. మనం నేర్చుకోవాలి. ప్రభునందు ప్రియులారా, మన ఇంటిలోనికి ఎవరైనా చెప్పులు వేసుకుని వస్తే మనం వాళ్ళని కొంచెం కష్టంగా చూస్తాం. మనం చెప్తుంటాం, చెప్పులు బయట వరండాలోనే చెప్పులు స్టాండ్ పెట్టి లేదా చెప్పులకు ఒక ప్రదేశం చూపిస్తాం, చెప్పులు అక్కడ విడిచి రండి అంటాం. మనం కూడా ఎవరైనా ఇళ్ళకి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట విడిచి లోపలికి వెళ్తాం. ఇది మనకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించిన మర్యాద, సంస్కారం. మన ఇంటిలోనికే వచ్చేటప్పుడు బయట చెప్పులు విడిచేటటువంటి మర్యాదను, సంస్కారాన్ని అలవర్చుకున్న మనం మరి దేవుని ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి? దేవుని ఇంటిలోనికి చెప్పులు వేసుకుని వెళ్ళడం, బూట్లు వేసుకుని వెళ్ళడం ఏమైనా మర్యాదగా ఉంటుందా? ఆ మందిరంలో ఉన్న దేవుణ్ణి మనం ఘనపరిచిన వారముగా, గౌరవించిన వారముగా, మర్యాద చేసిన వారముగా ఉంటున్నామా? అందుకనే చాలా మందిరాల్లో మందిరం ఆ వరండాలోనే చెప్పులు స్టాండ్లు పెడతారు. చాలామంది బయటే చెప్పులు వదిలేసి వస్తారు. నా మటుకు నేను చెప్పులు వేసుకుని పుల్పిట్ ఎక్కను. ఎంత పెద్దోళ్ళైనా వాక్యానికి, వర్తమానానికి స్పీకర్గా పిలిచినా వారికి చెప్పులు స్టాండ్ చూపించి అక్కడ విడిచి స్టేజ్ మీదకి ఎక్కిస్తాను. చెప్తాను నేను, నా మనస్సాక్షి అలాంటిది. అలాగే నా చర్చిలో చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేశాను.
చెప్పులు అక్కడ బయట వదిలిపెట్టి రమ్మన్నాను. ఒకవేళ కొంతమందికి చెప్పులు పోతున్నాయి అనే ఉద్దేశం ఉంటే, దేవుని యొక్క వాక్యం మీద మనసు నిలపలేని పరిస్థితి ఉంటే చెప్పులు వేసుకుని వస్తారు. వాళ్ళు కూర్చున్న కుర్చీ దగ్గర బెంచ్ దగ్గర చెప్పులు వదిలేసి కూర్చుంటారు. అది వారి మనస్సాక్షి. కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుని యొక్క మందిరాన్ని అది పరిశుద్ధమైన మందిరముగా ఎంచి మనం గౌరవించాలి. దేవుని యొక్క వాక్యం కొన్ని దగ్గర నాకు బూటు విడిచి వెళుతుంటే, లేదు పర్లేదు వేసుకురండి, బూటు వేసుకుని చెప్పండి అన్నారు. నా మనస్సాక్షి ఒప్పుకో. బూట్లు విడిచి ఆ సాక్షి మీద నిలబడి చెబుతాను. అందరూ వేసుకుని ఉన్నా, ఆహ్వానించిన వారు అనుమతించినా నా మనస్సాక్షి ఒప్పుకో. బూట్లు వేసుకొని చెప్పులు వేసి వాక్యం చెప్పంటే ఎందుకో నాకు ఆ ప్రేరేపణ రాదు. కనుక నాకున్న ఈ మనస్సాక్షి ఒకవేళ బలహీనమైనదో కాదు నాకు తెలియదు, కానీ మీరు జడ్జి చేసుకోండి. నాకున్న ఈ మనస్సాక్షిని బట్టి నేను చెబుతున్నాను. చెప్పులు విడిచి దేవుని మందిరానికి వెళ్ళడం, చెప్పులు విడిచి దేవుని యొక్క వాక్యాన్ని వినడం, చెప్పులు విడిచి ప్రార్థన చేయడం, చెప్పులు విడిచి వాక్యం అందించడం, ఇవన్నీ కూడా మనకు మంచిది అని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. మోషేకి దేవుడు ఆ మాట చెప్పినప్పుడు మోషే అర్థం చేసుకున్న విషయం ఏమిటంటే, ఓహో, నన్ను మోషే అని పిలవగానే ఈయన ఎవరో అగ్నిలో నాతో మాట్లాడుతున్న దేవుడు అని అనుకున్నాను. ఇది పరిశుద్ధ భూమి అనగానే ఈయన పరిశుద్ధ దేవుడు అని కూడా నాకు అర్థమైంది అని మోషే లోలోన అనుకున్నాడు. ఆ తర్వాత 6వ వచనం దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు మోషేతో. ఏమని? మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. 4 వేళ చూసారా? మనకెప్పుడు అలవాటుగా వింటూ ఉన్న మాటలు 3 వేళను చూపిస్తాయి. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనేది ఈ 3 వేళలు చూపిస్తాయి. 3 మాటలు వినిపిస్తాయి. ఇక్కడ 4 వేళలు చూపించే మాటలు చెప్పాడు. దేవుడే పరిచయం చేసుకుంటున్నాడు మోషేతో. 6వ వచనం చదవండి, ఏమనుంది అక్కడ? మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను. మోషే, నీ తండ్రి దేవుడను. 2వది అబ్రహాము దేవుడను. 3వది ఇస్సాకు దేవుడను. 4వది యాకోబు దేవుడను. అంటే మీ తండ్రి దేవుడు అంటే మనం అబ్రహామును లెక్కేసుకుంటాం ఇజ్రాయేల్కి. కానీ ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెబుతూ దానికి ముందుగా నీ తండ్రి దేవుడను అన్నాడు. అంటే మోషే యొక్క సొంత తండ్రి దేవుడను అంటున్నాడు. అంటే మోషే యొక్క తండ్రి లేవీయుడని రాయబడింది 2వ అధ్యాయంలో. ఆయన పేరు రాయబడలే. అతడు యెహోవా దేవుని భయభక్తులు కలిగిన వాడు. కాబట్టే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ముందుగా మోషే యొక్క సొంత తండ్రిని కూడా పెట్టాడు. కానీ పేరు చెప్పలేదు. కానీ మోషే, నీ తండ్రి దేవుడను నేను, నీ తండ్రి నన్నే ఆరాధించింది, కాబట్టి నీవు కూడా నీ తండ్రితో నన్నే ఆరాధించావు. అంతేకాదు, నీ పితరులైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను కూడా చెప్తున్నాడు. చక్కగా పరిచయం చేసుకున్నాడు. తర్వాత 7వ వచనంలో ఆ మాట చెప్పగానే మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. చూసారా మోషే స్పందన? ఎప్పుడైతే తమ పితరుల దేవుడని, ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి తీసుకుని వెళతను వాగ్దానం చేసిన దేవుడని, వారి యొక్క నిరీక్షణకు ఆస్పదమై ఉన్న దేవుడని గ్రహించాడో మోషే వెంటనే తన ముఖమును కప్పుకొని దేవుని చూడవెరచాను. ఎందుకంటే చూడలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ పరిశుద్ధ దేవుణ్ణి, ఈ నా పితరుల దేవుడిని, నా తండ్రి దేవుణ్ణి నేను ఈ రీతిగా ఒక మందకాపరిగా ఉన్న రీతిలో నా దేవుని కనబడ్డమా అని ముఖానికి ఆయన కప్పుకున్నాడు. 7వ వచనం, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. మోషే, వారి కష్టం నేను చూశాను. నువ్వే కాదు వారి కష్టాన్ని చూసి దుఃఖపడింది, నేను కూడా వారి కష్టాలను చూశాను. వారి కన్నీటిని, వారి నిట్టూర్పును నేను విన్నాను, చూశాను. వారి ప్రార్థన నేను విన్నాను. నేను వారిని విడిపించడానికి దిగి వచ్చాను. కాబట్టి నేను నిన్ను ఫరో యొద్దకు పంపిస్తాను. నీవు అక్కడికి వెళ్ళి నీవు నా పక్షంగా మాట్లాడాలి అని మోషేతో చెప్పాడు. చెబితే మోషే ఏమంటున్నాడు? సామాన్యంగా ఒప్పుకోవడంలే మోషే. ఇంచుమించుగా 5 ఆటంకాలు చెప్పాడు. ఈ అధ్యాయంలో దాదాపుగా 2 ఆటంకాలు చెప్పాడు. 4వ అధ్యాయంలో 3 ఆటంకాలు మనం రేపటి దినాన్ని చూస్తాం. ఆ 2 ఆటంకాలు ఏమిటో ఈ అధ్యాయంలో ఇప్పుడు చూద్దాం. మొదటి ఆటంకం ఏమన్నాడంటే,
మోషే నిన్ను ఫరో యొద్దకు పంపిస్తానంటే 11వ వచనం అంటున్నాడు మోషే, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలు ఐగుప్తు నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వాడినని దేవునితో అనగా. ఇది మొదటి ఆటంకం, మోషే చెప్పిన ఆటంకం. ఇది మామూలే, ఎవరైనా కొంచెం హెచ్చించి ఘనపరిచి రీతిలో మాట్లాడినప్పుడు నేను ఎంతటి వాడినండి, నాదేముందని కొంచెం తగ్గించుకున్న రీతిలో మాట్లాడతారు, సామాన్యమే ఈ విషయం. అలాగే మోషే కూడా నేను ఫరో యొద్దకు వెళ్ళడానికి, నేను వాళ్ళందరినీ తోడుకొని రావడం, నేను ఎంతటి వాడను అంటే మోషేకి ఒక విషయం మనస్సాక్షి గద్దిస్తూ ఉండవచ్చు. అంటే అక్కడ ఐగుప్తుని చంపి ఫరోకి తెలిసినప్పుడు చంపేస్తాడేమో పారిపోయి వచ్చిన వాడు కదా, ప్రాణాలకు కాపాడుకోవడం పారిపోయి వచ్చిన నేను ఫరోని ఎదిరించి మోషే దగ్గర ఫరో దగ్గర నిలబడగలనా, ఫరోని ఎదిరించి ఇజ్రాయెల్ అందరినీ తోడుకొని రాగలనా అనేది దేవునికి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. తన యొక్క స్థితిని మనస్సాక్షి చేత గద్దించబడుతున్న వ్యక్తిగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 12వ వచనంలో, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించేదరు. ఇందాక చెప్పాను కదా, ఆ పర్వతం దగ్గరే దేవుని సేవిస్తా. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆ పర్వతానికి, అందుకని అది దేవుని పర్వతము, హోరేబు కొండ, దేవుని పర్వతమైన హోరేబు పర్వతము, సియోను కొండ అనే పేర్లు వచ్చాయి. కాబట్టి ఇది మీకు సూచన అన్నాడు మోషేతో. ఖచ్చితంగా మరలా మీరు ఇక్కడ అందరు ఇక్కడికి వచ్చి ఇదే స్థలంలో దేవుణ్ణి ఆరాధిస్తారు మోషే, ఇది నీకు సూచన అన్నాడు. అయినా కానీ మోషే ఎంతకీ ఒప్పుకోవడం లేదు. తర్వాత 13వ వచనంలో మోషే ఏమంటున్నాడంటే, చిత్తగించు, నేను ఇజ్రాయిల్ యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడునను వాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడు యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెను అని దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. అయ్యా నేను వెళ్తాను, సరే నువ్వు చెప్పినట్టు ఫరో దగ్గరికి వెళ్తాను, ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్తాను, ఇదిగో మీ దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు ఈ రీతిగా అని చెప్పినప్పుడు ఇజ్రాయేలు ఆయన పేరేమిటి అని అడుగుతారు. నేనేం చెప్పాలి అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు, ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. యెహోవా దేవుడు అని అంటే ఉన్నవాడును అను దేవుడై ఉన్నాడు. నేను ఉన్నాను, ఎప్పుడు ఉంటాడు. ఆయన ఆదియు అంతము లేని దేవుడు. కనుక ప్రకటన గ్రంథంలో పరలోకంలో దూతలు దేవుని ఎట్లా స్తుతిస్తారు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు మా దేవుడు పరిశుద్ధుడు 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 అని రాత్రి పగలు స్తుతిస్తారు. కనుక మన దేవుడు ఉన్నవాడు, ఉండువాడు, ఎప్పుడూ ఉండువాడు. ఆయన సృష్టికి ఆయన ఆదియు అంతము అయి ఉన్నాడు, కానీ ఆయన మాత్రం ఆదియు అంతము లేనివాడై ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉండు దేవుడు. ఎందుకు ఈ మాట పరిచయం చేసుకున్నాడంటే ఇప్పుడు అది అవసరం మోషేకి. మోషే, నేను నీకు తోడుగా ఉంటాను, ఫరో యొద్దకు వెళ్ళడానికి నీకు జరుగుతున్నావు కదా, నేను నీకు తోడుగా ఉంటాను నిశ్చయంగా అని చెప్పాడు కదా 11-12 వచనాల్లో. అంటే మోషే ఫరో యొద్దకు వెళ్ళడానికి భయపడుతున్నాడు, ఎందుకు పారిపోయి వచ్చినాడు కనుక. ఇజ్రాయెల్ అందరూ నా దేశం నుంచి కనాన్ దేశం నడిపించి చాలా గొప్ప కార్యం కనుక భయపడుతున్న మోషేకి ఇప్పుడు ఏం చెప్పాలి దేవుడు, నేను నీతో ఉండువాడను, మీ అందరితో ఉండువాడను, ఈ కార్యం అంతటిలో ఉండువాడను, ఎల్లప్పటికీ ఉండువాడను అని పరిచయం చేసుకుంటున్నాడు. అలాంటి పరిచయమే ఇప్పుడు వారికి కావాలి. ఉదాహరణకి ఒక రోగి ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి వచ్చాయా మీ పక్కింటోని నేను చెప్తున్నాను దానికి ఈ మందు వేసుకొని అన్నాడు అనుకోండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ రోగి ఏమనుకుంటాడు, పక్కింటోడైతే ఆయన చెప్పిన మందు నేను వేసుకోవాలనా అంటాడు. ఎందుకంటే పక్కింటి వాడుగా పరిచయం చేసుకోవడానికి ఆయన చెప్పిన వైద్యానికి సంబంధం లేదు. కానీ అదే వ్యక్తి, అయ్యా నేను డాక్టర్ని వైద్యుడిని నేను చెబుతున్నాను దానికి మందు వేసుకొని అంటే చాలా వందనాలండి అని చెప్పి ఆయన చెప్పిన వైద్యం అనుసరిస్తాడు. ఎందుకంటే తగిన పరిచయం చేసుకున్నాడు కాబట్టి. అలాగే ఇక్కడ దేవుడు కూడా మోషేతో తగిన పరిచయం చేసుకుంటున్నాడు. మన దేవుడు ఎప్పుడు కూడా
తగిన రీతిగా పరిచయం చేసుకునేవాడు. అబ్రహాముకి వృద్ధాప్యంలో నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. ఏమని పరిచయం చేసుకున్నాడు? సర్వశక్తి గల దేవుడని నేను, యెహోవా దేవుడిని నేను, ఉన్నవాడును ఉండువాడని చెప్పాడు. అంటే అబ్రహామా, వృద్ధాప్యంలో ఉన్నావు, నా శక్తి అంతా ఉడిగిపోయింది, ఇక మాకెందుకు లే, పిల్లలు ఎందుకు కలుగుతారు అనుకుంటున్నావు కదా, ఇదిగో నీకు కూడా పిల్లలు పుట్టించ సర్వశక్తి గల వాడని నేనని చెప్పి పరిచయం చేసుకున్నాడు. అలాగే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు చూడండి, ప్రతి సంఘానికి తగిన రీతిలోనే పరిచయం చేసుకున్నాడు. ఒకే రీతిగా పరిచయం చేసుకోలేదు. దేవునికి ఒకే పేరు ఉంటే అదే పేరు యెహోవా అనేదే ఆయన పేరు అయితే అందరితో కూడా అన్ని కాలాల్లో అదే పేరుతో పరిచయం అవుతాడు కదా. కానీ అది వాస్తవానికి ఆయన పేరు కాదు. ఆయనకు గుణానికి, ఆయనకు గమనానికి తెలియజేసేటటువంటి సూచించే పేర్లు అవి. సర్వశక్తి గల దేవుడు అంటే ఆయన సర్వశక్తిమంతుడు కనుక ఆయన సర్వశక్తిని తెలిపే పేరు అది. పరిశుద్ధ దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధిని తెలిపే పేరు అది. వాస్తవమైన పేరు ఆయనకి ఒకటి కలదు, అది ఆయనకే తెలుసు, మరి ఎవరికి తెలియదు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఆయనకి మనం చెప్పుకునే పేర్లన్నీ ఆయన గుణాలను, ఆయన యొక్క స్థితిని, ఆయన శక్తిని, ఆయన పరిశుద్ధతను తెలియజేసే పేర్లు అవి. ఆయన గుణములకు పెట్టుకున్న పేర్లు కనుక లాంగ్వేజ్ మారినప్పుడల్లా ఆ పేర్లు కూడా మారుతూ ఉంటాయి. తెలుగులో పరిశుద్ధుడు, ఇంగ్లీష్లో హోలీ, తెలుగులో రక్షకుడు, ఇంగ్లీష్లో సేవియరు, ఇట్లా. అంటే గుణములకు పెట్టిన పేరు. వ్యక్తికి పెట్టిన పేరు అయితే, వ్యక్తిగతమైన పేరు అయితే ఏ భాషలో కూడా మారదు. ఇప్పుడు నా పేరు బెన్హర్, నా వ్యక్తిగత పేరు. ఏ భాషలోనైనా అదే శబ్దము, అదే పేరు. అదే నా గుణములకు పెట్టిన పేరు అయితే ఆ గుణానికి సంబంధించిన పేరు ఆ భాషలో ఏముందో అది చెప్పబడతాయి. ఇది మనం గమనించాలి. అలాగే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి తగిన రీతిగా ఆ సంఘాల యొక్క పరిస్థితిని బట్టి, ఆ సంఘాలకి దాని చెప్పబోయే మాటలను బట్టి ఏ రీతిగా పరిచయం చేసుకుని ఆ రీతిగా పరిచయం చేసుకున్నాడు. అలాగే ఇక్కడ మోషేతో కూడా, నేను ఉన్నవాడను, నువ్వు భయపడవద్దు మోషే, నేను నీతో ఉండువాడను, నీ ప్రజలతో ఉండువాడను, ఈ కార్యమంతట్లో ఉండువాడను కనుక భయపడకుండా నీ వెళ్ళు అన్నట్టుగా నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అనేటటువంటి పేరుతో పరిచయం చేసుకున్నాడు. కాబట్టి నీ వెళ్ళి ఇజ్రాయెల్కి సమాజపు పెద్దలతో మాట్లాడు, ఈ సంగతులన్నీ చెప్పు, వారిని తీసుకుని ఫరో యొద్దకు వెళ్ళి మాట్లాడు. ఏమని మాట్లాడాలి? మా దేవుడు మాకు ప్రత్యక్షమయ్యాడు, 3 దినముల ప్రయాణం అంత దూరం అరణ్యములో ప్రయాణం చేసి అక్కడ దేవునికి బలి అర్పించి మళ్ళీ వస్తామని అడగండి అని చెబుతాడు. చూడండి 18వ వచనం నుంచి చదువుతున్నాను. వారు నీ మాట విందురు గనుక నీవును ఇజ్రాయేళ్ల పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతని చూచి, హెబ్రీల దేవుడిని యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడిని యెహోవాకు బలిని అర్పించును, సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్మల్ని పోనీయుడని నేను ఎరుగుదను. మీరు వెళ్ళి చెప్పండి. అయితే ఒప్పుకోడు. నాకు ఆ సంగతి కూడా తెలుసు. మిమ్మల్ని మహాబలవంతం చేస్తాడు, ఎంతకీ పోనీయడు. నాకు ఆ సంగతి కూడా తెలుసు. అయితే మీరు నిరుత్సాహపడవద్దు. 20వ వచనంలో చెబుతున్నాడు, కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తరువాత అతను మిమ్మల్ని పంపివేయను. అతను పంపిడని నాకు తెలుసు, కానీ ఆ దేశంలో ఆ ప్రజల మధ్య నేను గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయాలని సంకల్పించి ఉన్నాను. అవన్నీ చేసి ఆ దేశంను పాడు చేసిన తర్వాత పంపిస్తాడు అతను మిమ్మల్ని. అది కూడా నాకు తెలుసు. కాబట్టి మీరు నిరుత్సాహపడవద్దు, వెంటనే పోగానే అడగతానే పంపించలేదని. దాని వెనకాల అద్భుత కార్యాలు చేసి కాలం ఉన్నదనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మహా అద్భుత కార్యాలు జరిగిస్తారు. ఆ అద్భుత కార్యాలు మీరు చూస్తారు, మీరు అనుభవిస్తారు. వాటి వల్ల ఆ దేశం, ఆ ప్రజలు కష్టపడతారు, పాడైపోతారు. ఆ కార్యాలు అన్నీ చేసిన తర్వాతనే పంపిస్తాడు. ఎట్లా పంపిస్తాడో తెలుసా? అది కూడా చెప్తున్నాడు. 21వ వచనం, 22వ వచనం, ఆ అధ్యాయానికి చివరి వచనాలు అవి. 21వ వచనం, 22వ వచనం. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దాన్ని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తులను దోచుకుందురనెను.
చక్కటి మాటలు చెప్పారు చూసారా. ఈ అద్భుత కార్యాలు అన్నీ చేసిన తర్వాత వారు పాడైపోతారు, వారు దేశం పాడైపోతారు. అప్పుడు పంపిస్తాడు ఫరో మిమ్మల్ని. పంపించేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ దేశ ప్రజలకు మీ ఎడల కటాక్షం కలుగు చేస్తాను, మీ మీద అభిమానం ప్రేమ కలుగు చేస్తాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వారికి ఊడిగం చేశారు, వారికి కష్టం చేశారు, మీ శ్రమ అంతటిని వారికి జ్ఞాపకం చేస్తాను. వారు అనుకుంటారు, ఇంతకాలం మా పొలాలు పనిచేశారు, మా మందలను మేపినారు, మా ఇంట్లో పనులు చేశారు, మాకు పట్టణాలు కట్టారు, గోదాములు కట్టారు, మాకు రోడ్లు వేశారు, పనులన్నీ చేశారు, మేము హాయిగా ఏ పని లేకుండా జీవించాం. ఇన్ని సంవత్సరాలు మాకు పనిచేసి మాకు హాయినిచ్చినటువంటి ఈ ప్రజలు ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నారు అని వారికి మీ పట్ల జాలి, దయ, ప్రేమ, కటాక్షం కలిగేటట్టు చేస్తాను నేను. అప్పుడు మీరేం చేయాలంటే మీరు ఆ ఐగుప్తు స్త్రీలను, ఐగుప్తీయులను వస్త్రాలు, వెండి, బంగారు నగలు అడిగి ఏం చేయమంటాడు? చదువుతాను చూడు 22వ వచనం. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని ఏం చేయాలి? తీసుకుని వెళ్ళిపోమన్నాడా? చూడండి, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తులను దోచుకుందురు అనెను. దోచుకోవడం ఏమి దొంగతనం కాదు. అబ్రాహాముతో అంటాడు, నేను వారికి న్యాయం తీరుస్తాను. ఇది న్యాయం. దోచుకోవడని మాట పెట్టారు కానీ దేవుడు చేసినటువంటి న్యాయం ఇది. ఎందుకంటే వారి యొక్క ఎన్ని సంవత్సరాలు వారికి దాసత్వం చేశారో, కఠినమైన శ్రమలు పెట్టారో దాని అంతటికి దేవుడు కూలి లెక్క కట్టాడు. న్యాయమైన కూలి లెక్క కట్టి ఆ రీతిగా వస్త్రాలు, వెండి, బంగారుని తీసుకుని పోయేటట్టు చేశాడు. ఈ మధ్య మీరు విని ఉంటారు, యూట్యూబ్లో కూడా చూసి ఉంటారు. ఈ మధ్య ఐగుప్తు ప్రజలు, ఐగుప్తు ప్రభుత్వం ఇజ్రాయేల్ని అడిగిందట, ఇదిగో బైబిల్లో ఈ రీతిగా రాయబడింది, అప్పుడు మోషే కాలంలో మా దేశంలో నుంచి మీరు వెండి, బంగారు, వస్త్రములు దోచుకుని వెళ్ళారు, మీరు ఇంతమందిగా దోచుకుని వెళ్ళారు కాబట్టి అవన్నీ కూడా ఇన్ని టన్నుల బంగారు, ఇన్ని టన్నుల వెండి, ఇన్ని వస్త్రాలు అయి ఉంటాయి. అప్పటి నుంచి ఇప్పటికీ మీరు మాకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క తిరిగి ఇవ్వండి, ఇది న్యాయం కదా అని అడిగారంట. కోర్టులో కూడా వేస్తాము అని అన్నారట. అప్పుడు ఇజ్రాయేల్ తెలియగలవారు కదా, దేవుడి చిన్న తెలివి మహా ఉంది కదా వారికి. వారు అన్నారట, నిజమేను, మేమేం బొంకడం లేదు, బైబిల్లో ఉన్న విషయం మేము ఒప్పుకుంటున్నాము. మోషే కాలంలో ఇజ్రాయేల్ అందరూ కూడా మీ దగ్గర వెండి, బంగారు వస్త్రాలు తీసుకుని వచ్చారు. అయితే ఇప్పుడు వాటిని మళ్ళీ తిరిగి ఇచ్చేయమంటున్నారు, ఇచ్చేస్తాం. అయితే మీరు కూడా ఒక పని చేయాలి. ఏమిటి ఆ పని అంటే, 430 సంవత్సరాలు మా ప్రజలు మీ దేశానికి ఊడిగం చేశారు, పొలం పనులు చేశారు, మీ మందలను మేపినారు, మీ పట్టణాలు కట్టారు, ఇటుకలు తయారు చేశారు, అడుసులు ఇచ్చారు, గడ్డి కోసారు, ఇంటి పనులు చేశారు, అన్ని పనులు చేశారు. వారందరికీ ఇన్ని సంవత్సరాలకి వడ్డీ కూడా కట్టి మాకు ఎంత రావాలని ఇవ్వండి, దాంట్లోంచి మీకు రావాల్సింది ఇస్తామన్నారట. లెక్క కడితే ఐగుప్తులో ఇజ్రాయెల్కి ఇవ్వాల్సి వస్తుందట. అది తలంచి మౌనం అయిపోయారట. కాబట్టి ఇక్కడ దోచుకోవడం కాదు, అది న్యాయం. ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ. ఐగుప్తుల వస్త్రధారణ వేరుగా ఉంటాయి, వారికి వెండి నగలు, బంగారు నగలు వేరుగా ఉంటాయి, పూర్తిగా విభిన్నంగా ఉంటారు. ఐగుప్తులు హెబ్రీయుల్ని హేయమైన వారుగా ఎంచుతారు. వీరి వస్త్రధారణ వేరు, వీరికి గడ్డము, జుట్టు బాగా పెంచుకుంటారు. ఐగుప్తులు శుభ్రంగా నున్నగా గీసుకుంటారు. ఐగుప్తుల యొక్క వస్త్రధారణ మీరు చూడండి, మోకాళ్ళ వరకే ఉంటాయి. కొన్ని వస్త్రాలు, పై వస్త్రాలు, కింద వస్త్రాలు పొడవు ఉన్న, పై వస్త్రాలు మోకాళ్ళ వరకే ఉంటాయి. ఇజ్రాయేలు కింద వరకు దిగజారిచ్చి వాళ్ళు తలను కప్పుకుంటారు, ఒళ్ళంతా కప్పుకుంటారు, చక్కగా వస్త్రాలు వేసుకుంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? వారి వస్త్రాలు మీ కుమార్తెలకు ధరింపజేయండి, వారి నగలు, వెండి నగలు, బంగారు నగలు మీ కుమారులకు ధరింపజేయండి. ఇది అలంకరణ కదా అని అనుకోవచ్చు కొంతమంది. అలంకరణే. దేవుడు ఈ గ్రంథం కొంతవరకు అనుమతిస్తారు, తగు మాత్రపు అలంకరణ అవసరమే. ఈ దేహం అనే దేవాలయానికి తగు మాత్రపు అలంకరణ అవసరమే. అందుకని అంటాడు, దేవాలయంలోనికి రాజులు మీరు భాగ్యవంతం, మీ ఘనతను తీసుకుని రండి అంటారు. ఎట్లా ఘనత? దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం మీరు ధరింపజేసుకుని రండి, అది ఘనం. దేవుని మందిరానికి మీరు మీ ఘనతను తీసుకుని వచ్చిన వారు అవుతారు.
కాబట్టి తగు మాత్రపు అలంకరణే, విచ్చలవిడిగా ఎబ్బెట్టుగా ఏదో అన్నట్టుగా కాదు, మరీ ఎబ్బెట్టుగా చూచేవారికి అసహ్యం పుట్టేటట్టుగా కాదు. తగు మాత్రపు అలంకరణ. ఎస్తేర్ని చూచిన వారందరికీ ఆమె పట్ల దయ కలిగెను. ఆ రీతిగా మనం అలంకరించుకోవాలి. ఈ దేహం అనే దేవాలయం అలంకరించుకోవాలి కదా. చర్చిని మనం అలంకరిస్తాం కదా, క్రిస్మస్కి ఎంత అలంకరిస్తాం. ఆ చర్చికి మించిన చర్చి ఈ దేహం అనే దేవాలయం. మరి ఈ చర్చిని కూడా అలంకరించుకోవాలిగా. అది తగు మాత్రపు అలంకరణ. మన ఈ దేహం అనే దేవాలయం మనం అలంకరించుకున్నప్పుడు ఆ అలంకరణ చూసి, ఆ దేహాన్ని చూసిన వారి అందరికీ దయ పుట్టాలి, మన మీద అసహ్యం పుట్టకూడదు. ఆ రీతిగా అలంకరించుకోవాలి. దేవుడు అంతవరకు పర్మిషన్ ఇస్తాడు. అందుకే చెప్పాడు, వారి వస్త్రాలు, వారి యొక్క వెండి నగలు, బంగారు నగలు మీరు ధరించుకుని. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఐగుప్తుల యొక్క వస్త్రధారణ నగలు వేరు, వీరి నగలు, వీరి యొక్క వస్త్రధారణ వేరు. అంటే ఎందుకు ధరింపజేసుకోమన్నాడు? వారి కల్చర్, వారి యొక్క సంస్కృతి దేవునికి అడ్డమేమి కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే, ప్రపంచంలో ఉన్న అందరికీ ప్రభు అంటే, ప్రకటన గ్రంథంలో మనం ఏం చూస్తాం? ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా ప్రాంతాల వారు అందరూ దేవుని రాజ్యంలోకి వచ్చి కూర్చుంటారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూడా. అంటే అన్ని సంస్కృతుల నుంచి ప్రజలు వచ్చి దేవుని యొక్క రాజ్యంలో కూర్చుంటారు. అంటే అర్థం ఏంటి? సంస్కృతి దేవునికి ఆటంకము కాదు. ఇది మనం నేర్చుకోవాలి. మన దేశ కల్చర్లోనే మన దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. తప్పేమీ లేదు. నన్ను మా సంఘస్థురాలు చాలా కాలం క్రితం, ఆమె హిందూ కన్వర్టెడ్, ఆమె బొట్టు బాగా రౌండ్గా పెద్ద బొట్టు పెట్టుకుంటాడు, చక్కగా ఉంటుంది. ఆమె భర్త మా చర్చికి సెక్రటరీ. ఆమె చర్చికి నేను వెళ్ళేసరికి చర్చికి వచ్చేది కాదు. నేను సెక్రటరీ గారిని అడిగాను, ఏమండి మీరు సెక్రటరీ కదా, మీ భార్య చర్చికి రావడం లేదు ఏమిటండి అని అడిగాను. అప్పుడు చెప్పాడు, పాస్టర్ గారు ఆమె హిందూ కన్వర్టు, మరి ఆమె బొట్టు మాత్రం విడిచిపెట్టదు, ఆమె చాలా ఇష్టము. బొట్టు పెట్టుకుని చర్చికి వస్తే ఇక్కడ సంఘస్థులు అందరూ కూడా అడుగుతున్నారు, సమాధానం చెప్పలేక ఆమె రావడం మానేసింది అని చెప్పాడు. నేను ఆమె వద్దకు వెళ్ళి అడిగానమ్మా, బొట్టు పెట్టుకోవడంలో నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాను. నేను భారత స్త్రీనండి, కాబట్టి ఆ ఉద్దేశం నేను బొట్టు పెట్టుకుంటున్నానండి అనింది. అయితే ఆటకమేమీ లేదమ్మా, నువ్వు చర్చికి రావచ్చమ్మా అన్నాను. నీకు ఇదే ఉద్దేశం చెప్పమ్మా చర్చి వాళ్ళకి అందరికీ. నేను చెప్పానని కూడా చెప్పు, పాస్టర్ గారు కూడా చెప్పాడు. ఎందుకంటే బొట్లలో రకాలు ఉన్నాయి, మత సంబంధమైన బొట్లు ఉన్నాయి, మన దేశ కల్చర్కి సంబంధించిన బొట్లు ఉన్నాయి. టోపీ ఉందండి, కాంగ్రెస్ టోపీ ఉంది, రాజకీయ నాయకుల పార్టీకి సంబంధించిన టోపీలు ఉన్నాయి, మత సంబంధమైన టోపీలు ఉన్నాయి, మనం ఎండాకాలం పెట్టుకునే టోపీలు ఉన్నాయి, అనేక రకాల టోపీలు ఉన్నాయి. అట్లని చెప్పి టోపీలు మనం నిషేధిస్తే ఎట్లా? ఇప్పుడు కాంగ్రెస్ టోపీ నిషేధించావు, మరి మత సంబంధం టోపీని నిషేధించావు, ఎండాకాలం మరి టోపీ ఎందుకు పెట్టుకుంటావు? మోటార్ బైక్ అప్పుడు హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటావు? అది కూడా ఒక రకమైన టోపీ కదా. ఎండాకాలం టోపీ ఎందుకు పెట్టుకుంటావు? కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి, ఆటంకపరచకూడదు. దేవునికి ఆటంకం లేదండి. ఏ ప్రాంతంలోని సంస్కృతి అయినా దేవునికి ఆటంకం లేదు, బైబిల్కి ఆటంకం లేదు. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా, దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా ఉంటే దాన్ని మనం పక్కన పెట్టవచ్చు, అలాంటివి మనం పక్కన పెట్టవచ్చు, ఇబ్బంది లేదు. మిగిలిన మనం అంగీకరించవచ్చు. ఇప్పుడు మనం వేసుకునేటటువంటి ఈ వస్త్రధారణ మన దేశ సంస్కృతి కాదు కదా, మనం ఎందుకు వేసుకుంటున్నాం అయితే? కాబట్టి సంస్కృతి దేవునికి అడ్డు కాదు, ఇది మనం గమనించాలి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు, వారి వస్త్రములు, వారి వెండి నగలు, వారి బంగారు నగలు మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపచేయి. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్న మీరు వారి యొక్క సంస్కృతిని మీరు ద్వేషించొద్దు, వారి సంస్కృతిని మీ సంస్కృతిని కూడా కొనసాగించండి, కానీ మీ దేవుడు యెహోవాను మీరు అనుసరించండి. ప్రభునందు ప్రియులారా, నేను ముగిస్తూ ఉన్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ధ్యానం చేసిన అంశం ఏమిటంటే, పొదను మండించిన అగ్ని కాల్చలేదు. ఆ పొదను అంటే దేవుని అగ్ని దేవుని ఉద్దేశాలను నెరవేర్చును అని అది అంతిమంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక దేవుని యొక్క అగ్ని బాప్తిసం పొందుకున్న మనం, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇచ్చేవాడు. దేవుని యొక్క అగ్నిని మనం పొందుకుంటే, అగ్ని స్వరూపం దేవుని మనం పొందుకుంటే మనం కాలిపోము, కానీ మండుతాం.
బాప్తించి యోహాను మీ మధ్య ఒక అగ్నిజ్వాల అయి ఉండెను, మీరు ఆయనకి వెలుగులో కొంతకాలం సంతోషించడానికి ఇష్టపడ్డారంటాడు యేసుప్రభు యోహాను గురించి. మనమందరం కూడా ఈ లోకానికి వెలుగు వంటి వారు అంటే ఏంటి? ఈ లోకాన్ని మండించే వారముగా మనం మండాలి. ఆత్మను ఆర్పకుడి, మనలో ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని స్వరూపం ఆరిపోయేటట్టు చేయకూడదు. మనం పరిశుద్ధాత్మను కోల్పోకూడదు. మనం వెలుగుతూ ఉండాలి. ఈ లోకానికి వెలుగు వంటి వారముగా, పరలోకపు అగ్నిని మనం కలిగిన వారముగా, పరిశుద్ధ దేవుని యొక్క నిస్వార్థమైన ప్రేమని లోకానికి ప్రజలకు చూపించాలి. మన జీవితంలో మాటల్లో కాదు, మన క్రియల్లో చూపించాలి. అనేక మంది మోషేలాగా ఆకర్షితులై ఆ దేవుని సన్నిధికి వచ్చి దేవుని బిడ్డలుగా దేవుని పనిలో పాల్గొంటారు. ఆ రీతిగా మనం ప్రేరేపించబడి నడిపించబడి దీవించబడదాం గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనం ప్రేరేపించి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.